ఆయన మనలో ఉంటాడు, మనం ఆయనలో ఉంటాము. ఖచ్చితంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండి మనల్ని విడవకుండా మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. చూడండి, లాస్ట్ గుర్తు చేసుకుని మాటని 17 సామెతలు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడవక ప్రేమించును, దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా ఉంటాడని చెప్తూ ఉన్నాడు. నిజమైన స్నేహితుడు ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు. ఆ స్నేహితుడిని నువ్వు స్నేహితుడిగా చేసుకోవాలనుకుంటూ ఉన్నావా? ఆయన ఏది అడగడు, నీ ఆస్తిని అడగడు, నీ కులమును అడగడు, నీ గోత్రమును అడగడు. ఆయన నీ హృదయం అడుగుతూ ఉన్నాడు. ఆయన నీ దగ్గర ఉన్న డబ్బు అడగడు, కానీ నీ హృదయం అడుగుతున్నాడు. ఆయనకి నువ్వు ఇస్తే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు తెలుసా? నిన్ను విడవక ప్రేమిస్తాడు, నీ విడవక రక్షణ భాగ్యం ఇస్తాడు. ఆయన విడవక ఆయన రక్తంతో నిన్ను కడగబడి పరిశుద్ధపరిచి ప్రత్యేకపరిచి ఆయన పరలోకం వైపు నిన్ను నడిపించుకుంటాడు.